ఇప్పుడు మనకి ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తు అనేది మనకి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆన్లైన్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో అనేది అందించడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి వివరాల కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరైతే డైలీ ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. వన్స్ ఇక్కడ ఈ విధంగా అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది కదా 2024 అని, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ ఫామ్ 18 అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. వన్స్ మీకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మనకు పాత పద్ధతిలో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకునే పద్ధతి అనేది ఉండేది కాదు. ప్రెజెంట్ మాత్రం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యూజర్ నేమ్ దగ్గర ఏదో ఒక యూజర్ నేమ్ అనేది ఇక్కడ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ నేము, అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబరు, అదేవిధంగా ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ సెట్ చేసుకొని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా అనేది ఉంది కదా, ఆ క్యాప్చా చేసేసి ఇక్కడ కంటిన్యూ కొట్టినట్లయితే మీ మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీకు ఐడి అనేది క్రియేట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా? వన్స్ ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు పైన మీకు సైన్ ఇన్ లాగిన్ అని చెప్పేస్తున్నాం కదా, ఆ లాగిన్ క్లిక్ చేసేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అవ్వగానే ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కాన్స్టిట్యున్సీ దగ్గర ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా కృష్ణా డిస్టిక్, ఈ రెండు డిస్టిక్ల వాటికి మనకి ప్రజెంట్ అయితే ఆన్లైన్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నేను కృష్ణా డిస్టిక్ మీద అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు, కృష్ణా గుంటూరు మీద. ఓకేనా? మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు రిమైనింగ్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిస్టిక్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ డిస్టిక్ దగ్గర మీ కొత్త డిస్టిక్ ఏదైతే ఉందో ఆ కొత్త డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీ కొత్త డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ కొత్త డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఇక్కడ మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి అడగడం జరుగుతుంది. ఓకేనా? అది బిలో 100 KB లోపు అయితే మాత్రం ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం జేపీజీ ఫైల్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఫోటో అనేది మనం అక్కడ ఓపెన్ చేసి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ అప్లోడ్ చేయగానే ఇక్కడ మీకు పక్కన అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా అనేది ఫోటో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ మీకు అప్లికెంట్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా? మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? యాజ్ పర్ మీ నేమ్ అనేది ఇక్కడ ఇస్తారు. తర్వాత ఇక్కడ మీ సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు అనేది ఇక్కడ ఇస్తారనమాట. ఓకేనా? ఇక్కడ ఇంగ్లీష్లో అనేది మీ నేమ్ అనేది సర్నేమ్ అనేది ఇక్కడ ఇస్తారు. ఓకేనా? తర్వాత వచ్చేసేసి మనకు ఇక్కడ తెలుగులో అనేది మన పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే? తెలుగులో ఏ విధంగా ఇవ్వాలంటే మీరు ఇక్కడ ఇంగ్లీష్లో అనేది మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి స్పేస్ బార్ ఉంటుంది కదా, స్పేస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు తెలుగులో అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకే? ఈ విధంగా తెలుగులో అనేది ఇవ్వాలి. ఓకేనా? అదేవిధంగా మీకు తెలుగులో ఏమన్నా లెటర్స్ అనేది కొంచెం రాంగ్ వచ్చాయంటే మీరు డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసినా కానీ దీంట్లో మీకు యాక్సెప్ట్ అవుతుంది. ఓకేనా? సేమ్ మీ ఇంటి పేరు కూడా అంతేనండి. ఓకేనా? ఇంటి పేరు దగ్గర కూడా మీరు ఇంగ్లీష్లో అనేది ఇచ్చినట్లయితే మీకు తెలుగులో అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? డేటు, మంత్, ఇయర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇచ్చేసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ జెండర్ అనేది అడగటం జరుగుతుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి మీ రిలీజన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు, అదేవిధంగా మ్యారేజ్ అయిన లేడీస్ అయితే హస్బెండ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ రిలేషన్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఓకేనా? మీరు అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మీరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఇంగ్లీష్లో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సర్నేమ్ దగ్గర వాళ్ళ ఇంటి పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత వచ్చేసేసి ఇక్కడ తెలుగులో అనేది ఇవ్వాలి నేమ్ అనేది. తర్వాత ఇంటి పేరు. ఓకే? తర్వాత వచ్చేసి తల్లిదండ్రుల పేరు అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఓకేనా? మీరు డిగ్రీ చేసినట్లయితే ఇక్కడ డిగ్రీ అనేది ఇవ్వండి, డిప్లొమా చేసినట్లయితే డిప్లొమా ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర ప్రజెంట్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నట్టు జాబ్ చేస్తున్న ఆ జాబ్ పేరు ఇవ్వండి, లేదంటే నో ఇచ్చేసేయండి. ఓకేనా? తర్వాత వచ్చేసేసి ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మన హౌస్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీది విలేజా టౌన్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసేసి మనకి
ఇక మన మండలం అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఓకేనా, మీది ఏదైతే మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసేసి మీకు మీ స్ట్రీట్ అనేది అడగడం జరుగుతుంది. మీ స్ట్రీట్ అనేది ఇవ్వండి. ఓకేనా, ఇక్కడ మనకి స్టార్ మార్కులో ఉన్న ప్రతి ఒక్కటి అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ విలేజ్ నేమ్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీకు తెలుగులో అడగడం జరుగుతుంది, తెలుగులో ఇవ్వండి. తర్వాత ఇక్కడ స్టేట్ అడుగుతుంది కదా, మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అడగడం జరుగుతుంది. ఇక మీ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ పోస్ట్ ఆఫీస్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ తెలుగులో అనేది సేమ్ పోస్ట్ ఆఫీస్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, మీ పిన్ కోడ్ అనేది ఇచ్చేసిన తర్వాత మీకు ఎందుకు వచ్చేసినట్లయితే ఇక్కడ మీకు ఏమైనా డిజేబిలిటీ ఏమైనా ఉన్నట్టయితే ఈ 4th ఆప్షన్స్లో ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీకు డిజేబిలిటీ లేకపోతే అసలు మొత్తం ఈ కాలం మొత్తం ఏం సెలెక్ట్ చేసుకోకుండా వదిలేసేయండి. ఓకేనా, మీకు తర్వాత వచ్చేసేసి కిందకు వచ్చేసినట్లయితే మీకు మీ వాటర్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసేసి మీ వాటర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు డిస్టిక్ అనేది అడగడం జరుగుతుంది. డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఓకేనా, ఇక్కడ మీ డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీ డిస్టిక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కాన్స్టిట్యున్సీ, ఓకేనా, మీ నియోజకవర్గం నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసేసి మీ ఈకిప్ నెంబర్, ఓకేనా, మీ వాటర్ ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఈపిక్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్, ఇది వచ్చేసి మన వాటర్ ఐడి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ మన సీరియల్ నెంబర్, ఇది కూడా మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది వాటర్ ఐడికి. ఓకేనా, తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకేనా, మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఆధార్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పక్కన ఆధార్ నెంబర్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసేసి ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేటా అదేవిధంగా డిప్లొమా అని చెప్పేసి అడుగుతుంది. ఓకేనా, మీరు గ్రాడ్యుయేట్ లేదంటే డిప్లొమా చేస్తుంటే డిప్లొమా అది ఇచ్చేసేసిన తర్వాత మీకు కింద వచ్చేసినట్లయితే ఇక మీరు ఏదైతే యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేశారో ఆ యూనివర్సిటీ నేము అదేవిధంగా అది దాని అడ్రస్ ఇచ్చేసిన తర్వాత ఓకేనా నేమ్ ఇస్తారు, యూనివర్సిటీ నేము, తర్వాత యూనివర్సిటీ అడ్రస్ అనేది ఇక్కడ ఇస్తారు. ఓకేనా, తర్వాత మీకు కింద వచ్చేసేసి మీరు ఏ ఇయర్లో అనేది పాస్ అయ్యారు. కంపల్సరీ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవాలనుకుంటే మినిమం డిగ్రీ అయిపోయి 3 years అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకేనా, 3 years కంప్లీట్ అయిపోతే మనం పెట్టుకోవడానికి ఉంటుంది. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత ఇక మీకు నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా చేసిన వాళ్ళకి ఈ ఆప్షన్ అండి. ఓకేనా, మీరు ఈ రెండిట్లో ఏ సెలెక్ట్ చేసుకుంటే అసలు మీకు అది పైన అనేది మీకు అది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మీ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీకు అది కూడా మీకు బిలో 200 KB లోపు అయితే మాత్రం ఉండాలి, అది జేపీసీ ఫార్మేట్లో ఉండాలి. ఓకేనా, ఇక్కడ మీకు బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి మీ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఓకే చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా దీంట్లో అనేది అప్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత మీకు వచ్చేసేసి మీకు ఇక్కడ ఒక డిక్లరేషన్ అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ 4th కాలం ఏంటంటే మీకు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అప్లికేషన్ అనేది ఇప్పుడు దాకా నేను పెట్టుకోలేదు అని చెప్పేసి దానికోసం అన్నమాట. ఒకవేళ మీకు ఉంటే ఆ అప్లికేషన్ అనేది డిలీట్ చేయడానికి మనం అనేది ఈ 4th కాలం అనేది ఇస్తామన్నమాట. ఓకేనా, అలాంటి వాళ్ళు అనేది మీకు ఆల్రెడీ ఉంటే ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే ఆ అప్లికేషన్ అనేది డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ 4th కాలం అనేది మాత్రం ఫిల్ చేయకుండా వదిలేసేయండి. తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అడగడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే మాత్రం కంపల్సరీ అయితే ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది BLO దగ్గరికి వెళ్తాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ మొబైల్ నెంబర్ ద్వారానే కాంటాక్ట్ అనేది అవుతారనమాట. ఓకేనా, అందుకోసం మొబైల్ నెంబర్ అనేది మీ వర్కింగ్లో ఏదైతే ఉందో అదే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఓకేనా, వన్స్ మనకి సబ్మిట్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మనకి స్లిప్ అనేది ఏం జనరేట్ అవ్వదు అనమాట. మనకు ఒక సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది అక్కడ మీకు కాలం మీద డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, అది నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, అప్లికేషన్ నెంబర్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మనకి ఇంతటితో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మన అప్లికేషన్ అనేది MRO ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. MRO ఆఫీస్ దగ్గర నుంచి BLO వచ్చేసేసి మనకి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, మన డాక్యుమెంట్స్, మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవన్నీ వెరిఫై చేసి మనకి ఆ అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఇది నా ప్రాసెస్ అనేది.